ఐశ్వర్య రాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఓ గ్రాండ్ ఫిల్మ్ ని అలాగే గ్రాండ్ స్టార్ కాస్టింగ్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు తను అనుకున్న ప్రాజెక్ట్ రానే వచ్చింది. కొన్నాళ్ల క్రితం దేవదాస్ సినిమాలో షారుఖ్ తో జోడీ కట్టిన అందాల ఐశ్వర్య మళ్లీ ఇప్పుడు అతనితో కలిసి నటించడానికి సిద్ధపడుతుంది. కిషోర్ కుమార్, మధుబాల కలిసి నటించిన నాటి క్లాసిక్ చల్తీ కా నామ్ గాడి చిత్రాన్ని రోహిత్ శెట్టి ఇప్పుడు రీమేక్ చేస్తున్నాడు. ఇందులో షారుఖ్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి కథానాయికగా మొదట్లో కాజల్ ని తీసుకున్నారు. గతంలో కుచ్ కుచ్ హోతా హై, మైనే ఈజ్ ఖాన్ వంటి సినిమాలతో వీరి హిట్ ఫెయిర్ అవడంతో కాజల్ అయితే బాగుంటుందని రోహిత్ శెట్టి అనుకున్నాడట. రోహిత్ శెట్టి కాజల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కాజల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేసిందట. ప్రాజెక్ట్ లేట్ అవుతుందని భావించి దాంతో వెంటనే రోహిత్ శెట్టి ఐశ్వర్యాన్ని సంప్రదించడం, ఆమె ఓకే చెప్పడం వెంటనే జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో కాజల్ బయటికి రావడం అనేది వ్యక్తిగత వ్యవహారంతో అని బీటౌన్ బయటికి చెబుతున్నప్పటికీ ఇన్నర్ టాక్ మాత్రం వేరే ఉందనంటున్నారు. కాజల్ భర్త అజయ్ దేవగన్ కి షారుఖ్ ఖాన్ కి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అప్పట్లో షారుఖ్ నటించిన జబ్ తబ్ కహే జాన్, అజయ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాల రిలీజ్ టైంలో థియేటర్ల విషయంలోనూ వీరిద్దరి మధ్య బాగానే రచ్చ జరిగింది. అంతేకాకుండా అజయ్ దేవగన్ తాజాగా తన అప్కమింగ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడడం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అజయ్ దేవగన్ భార్య కాజల్ షారుఖ్ సరసన నటించడం అనేది అజయ్ కి నచ్చడం లేదట. అందుకే అజయ్ దేవగన్ కాజల్ ని షారుఖ్ సరసన నటించవద్దని చాలా స్ట్రిక్ట్ గా చెప్పడంతో కాజల్ తప్పుకుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇద్దరూ కొట్టుకుంటే మూడోవాడు లాభపడ్డం అంటే ఇదేనేమో.